డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అమిత్ షాకు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అమిత్ షా దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు. జై భీమ్ జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ కార్యక్రమంలో రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జక్కెడి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. మాట్లాడిన మాటలు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరుస్తూ ఈ దేశ ప్రజలందరినీ కూడా ఆయన మాటలు వింటే అందరిని కూడా కించపరిచినట్టుగా అర్థం చేసుకుంటున్నారు ఈ దేశ ప్రజలందరూ. నిన్న మరి పార్లమెంట్ లో అంబేద్కర్ భజన చేసేదానికంటే భగవంతుని భజన చేస్తే మీరు స్వర్గానికి పోతారని మాట్లాడడం అమిత్ షా గారు నిజంగా హీనమైన చర్య. ఆయనను తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసి మరి మళ్ళా ఎన్నికలకు పోతే ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆయన తప్పని ఒప్పుకొని అది చేస్తే అందరూ కూడా క్షమిస్తారు. అమిత్ షాని ఖచ్చితంగా మంత్రిత్వ శాఖ నుంచి బర్తరఫ్ చేసి ఈ దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల ఎన్నుకోబడిన అమిత్ షా స్వతంత్రంగా ఆయననే ఈ రోజు రిజైన్ చేయాలి. ఎందుకంటే ఎవరి పుణ్యమా అంటే ఈ రోజు మనం అందరం ఉన్నాం, ఇంత స్వతంత్రంగా ఇక్కడ తిరుగుతున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మనందరం స్వేచ్ఛగా తిరుగుతున్నాం. ఆ స్వేచ్ఛ హరించాలని చూస్తున్నారు. ఎప్పటి నుంచో మేము చెప్తుంటాం, 400 సీట్లు వస్తే ఒక్కసారి ఆలోచన చేయరి ఏ విధంగా ఉంటుండేనో రాజ్యాంగం. ఈ రోజు రాజ్యాంగాన్ని కాలరాయాలని ఆలోచన చేస్తున్నారు. సో ఇవన్నీ గమనించి ప్రజలు డెసిషన్ తీసుకోవాలి. మాట్లాడిన మాటలు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరుస్తూ ఈ దేశ ప్రజలందరినీ కూడా ఆయన మాటలు వింటే అందరిని కూడా కించపరిచినట్టుగా అర్థం చేసుకుంటున్నారు ఈ దేశ ప్రజలందరూ. నిన్న మరి పార్లమెంట్